యేసుక్రీస్తు రెండవ రాకడ. ఇది ప్రపంచాన్ని రెండుగా చీల్చేబోయే ఒక మహాసంఘటన. దీని గురించి మనం ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఆ రోజున ఒక ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. ఎవరు ఎత్తబడతారు? మరి ఎవరు విడిచిపెట్టబడతారు? ఈ ప్రశ్నకు సమాధానం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క సమాధానం మీదే మన నిత్యత్వం ఆధారపడి ఉంది. ప్రభు రాకడ అనేది ముందుగా చెప్పి వచ్చేది కాదు. అది హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో జరుగుతుంది. ఒక గుంపు మహిమలోకి ఎత్తబడితే మరో గుంపు మాత్రం ఇక్కడే వెనకాలే విడిచిపెట్టబడుతుంది. మరి ఆ ఎత్తబడే గుంపులో మనముండాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు కొందరు విడిచిపెట్టబడతారు? ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయం. ఒక్కసారి ఊహించండి, ఆ రోజున ఏం జరుగుతుందో. కుటుంబాల్లో ఉన్నవాళ్లలో కొందరు అకస్మాత్తుగా మాయమైపోతారు. విమానాల్లో ప్రయాణిస్తున్న వాళ్లలో కొందరు కనిపించుకుండా పోతారు. చివరికి మనం ఇలా కూర్చుని దేవుని వాక్యం వింటున్న ఈ కూటాల్లో కూడా ఒక గుంపు అదృశ్యమైపోతుంది. మిగిలిపోయినవాళ్లు అరే, వీళ్లంతా ఏమైపోయారు అని భయంతో, ఆశ్చర్యంతో బిత్తరపోతారు. లోకానికి అదొక భయంకరమైన ఆశ్చర్యం. కాని సిద్ధపడిన వాళ్లకి మాత్రం అది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గొప్ప నిరీక్షణ. ఇక్కడొక విషయం గమనించాలి. ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులున్నారు. వాళ్లందరూ యేసు వస్తారని నమ్ముతారు. కాని చాలామందికి ఆయన రెండవ రాకడ గురించి సరైన అవగాహనే లేదు. నమ్ముతారు అంతే. ఆయన్ని కలుసుకోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలో మాత్రం లేఖనాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మడం వేరు, సిద్ధపడటం వేరు. నమ్మకం మాత్రమే సరిపోదు. సిద్ధపాటు అనేది ఇక్కడ అత్యంత ముఖ్యం. అయితే అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామంది విశ్వాసులు తమ ఆత్మీయ జీవితాన్ని కొన్ని మొదటి మెట్ల దగ్గరే ఆపేస్తున్నారు. పునాది వేయగానే ఇల్లు కట్టేసినంత సంబరపడిపోతున్నారు. కాని దేవుని వాక్యం ఏమని చెప్తోంది? ఆ పునాది దగ్గర ఆగిపోవద్దు, దాన్ని దాటి ముందుకు వెళ్ళండి అని మనల్ని ప్రోత్సహిస్తోంది. మారు మనస్సు పొందడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం, బాప్తీసం తీసుకోవడం, ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి పునాదిలాంటివి. ఇవి చాలా అవసరం. కాని ఇవి కేవలం ఆరంభం మాత్రమే. ఇవి గమ్యం కాదు. వీటితోనే ఆగిపోతే మనం కట్టాలనుకున్న ఆత్మీయ గృహం ఎప్పటికీ పూర్తి కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 మరియు 2 వచనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయో. ఆ పునాదిని మళ్లీ మళ్లీ వేస్తూ అక్కడే ఉండొద్దు, దాన్ని దాటి సంపూర్ణులమవ్వడానికి ముందుకి సాగిపోదాం అని అంటోంది. దేవుడు మనం పునాదితోనే ఆగిపోవాలని కోరుకోట్లేదు. మనం సంపూర్ణత వైపు ఎదగాలన్నదే ఆయన చిత్తం. సరే, మరి ఈ సంపూర్ణతను ఎలా సాధించాలి? సిద్ధపాటు లేకుండా ఉన్న ఈ స్థితి నుండి ఎలా బయటపడాలి? దీనికి ఒకే ఒక సమాధానముంది. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మీయ సంపూర్ణత కోసం మనం ప్రయాసపడటమే. బైబుల్ చెప్పే సంపూర్ణత అంటే మనం తప్పులే చేయనివాళ్లమైపోతామని కాదు. మత్తయి సువార్త 5:48 ప్రకారం పరలోకంలో ఉన్న మన తండ్రి ఎలా పరిపూర్ణుడో మనం కూడా ఆయన దైవిక స్వభావంలో పరిపూర్ణులుగా మారాలి. మరి ఏంటా దైవిక స్వభావం? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కుమ్మరించే దేవుని ప్రేమే ఆ దైవిక స్వభావం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. పరిశుద్ధాత్మను పొందడం అంటే కారు ఇంజిన్ ఆన్ చేసినట్టు అంతే. కాని ఇంజిన్ ఆన్ చేస్తే సరిపోతుందా? కారు ముందుకు వెళ్లాలంటే గేర్లు వెయ్యాలి కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టు ఆ జ్ఞానం, వివేకం, గ్రహింపు అనేవి ఆ గేర్లు లాంటివి. వాటిని వాడినప్పుడే మన ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగుతుంది. కేవలం అభిషేకం పొందాం, ఆత్మలో నింపబడ్డామని కూర్చుంటే సరిపోదు. దాన్ని వాడాలి మన జీవితాన్ని కట్టుకోవడానికి. అందుకే గ్రహించే శక్తి చాలా ముఖ్యం. ఒక బండరాయి మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్లదు, అన్నీ జారిపోతాయి. కాని ఒక స్పంజ్ మీద నీళ్లు పోస్తే అది మొత్తం పీల్చుకుంటుంది. దేవుని వాక్యం మనకు బోధించబడినప్పుడు మన మనస్సులు ఆ బండరాయిలా కాదు, స్పంజ్లా ఉండాలి. ఆ వాక్యాన్ని పూర్తిగా గ్రహించాలి. ఈ గ్రహింపు శక్తిని మనకిచ్చేది పరిశుద్ధాత్ముడే. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతాలు చూసాం. ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. మన ఆత్మీయ సంసిద్ధత ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవడానికి కొన్ని కొలమానాలు చూద్దాం. మనం బుద్ధిగలవారి పక్షాన ఉన్నామా, లేక బుద్ధిహీనుల పక్షాన ఉన్నామా? యేసుప్రభూ చెప్పిన 10 మంది కన్యకల ఉపమానం మనందరికీ తెలుసు. ఆ 10 మంది కూడా పెండ్లికుమారుని కోసం ఎదురుచూశారు.
కాని వారిలో 5గురినే బుద్ధిగలవారు అన్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పెండ్లికుమారుడు రావడానికి ఆలస్యమైతే పరిస్థితి ఏంటి అని ముందుగానే ఆలోచించి తమతో పాటు అదనపు నూనె తెచ్చుకున్నారు. ఆ నూనె అంటే నిరంతర ప్రార్థన, వాక్యపఠనం మరియు పరిశుద్ధత ద్వారా మనలో నింపబడే ఆత్మీయ సంసిద్ధత. మరి ఆ సిద్ధపడిన వారి జీవితం ఎలా ఉంటుంది? కొన్ని లక్షణాలు చూద్దాం. వాళ్ళు ప్రార్థనలో ఎప్పుడు మెలకువగా ఉంటారు. జ్ఞానుల ఇళ్లలో నూనె ఉన్నట్టు వాళ్ల హృదయాలు ఎప్పుడు ఆత్మీయంగా నిండుగా ఉంటాయి. పరిశుద్ధతలో ఎలాంటి దోషం లేకుండా జీవించడానికి ప్రయాసపడతారు. యజమాని వస్తాడో రాడో అని కాకుండా ఎప్పుడు వచ్చినా నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన రాకడ కోసం ఆశతో, ఆరాటంతో ఎదురుచూస్తూ ఉంటారు. సంసిద్ధత ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇప్పుడు సిద్ధపడిన వారికి, సిద్ధపడని వారికి మధ్య ఉన్న తేడాను చూద్దాం. అప్పుడు ఈ సందేశం యొక్క ప్రాముఖ్యత మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది నిజంగా ఆలోచిస్తేనే భయం వేసే ప్రశ్న. ఒకవేళ ప్రభువు రాకడలో ఎత్తబడకుండా ఇక్కడే విడిచిపెట్టబడితే వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు దేన్ని ఎదుర్కోవాల్సొస్తుంది? దీని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. విడిచిపెట్టబడిన సంఘం సరిగ్గా 1260 రోజులు, అంటే సుమారు 3.5 సంవత్సరాలు, లోకం ఇప్పటిదాకా చూడని, ఇక ముందు కూడా చూడబోని మహాశ్రమల గుండా వెళ్లవలసుంటుంది. అది దేవునికి అవిధేయులైన వారిమీదకు వచ్చే ఆయన తీర్పుకాలం. అయితే ఈ సందేశం ఒక గొప్ప నిరీక్షణతో ముగుస్తుంది. యేసుక్రీస్తు రాకడ ఎవరికోసమంటే ఆయన కోసం ఆశతో, ఆరాటంతో చురుకుగా కనిపెట్టుకునియున్నవారి రక్షణ కోసం. మన ఎదురుచూపు, మన సిద్ధపాటు ఏదీ కూడా వ్యర్థం కాదు. ఆయన తన వారిని తీసుకువెళ్లడానికి ఖచ్చితంగా వస్తున్నారు. ఆ భయంకరమైన శ్రమల కాలం రాకముందే యేసుప్రభు తన వారిని తీసుకువెళ్లడానికే వస్తున్నారు. కాబట్టి ఆయన రాకడ కోసం మన జీవితాలను సిద్ధపరచుకోవడమే మన ముందున్న ఒకే ఒక్క మార్గం. ఇలాంటి లోటైన ఆత్మీయ సత్యాలను మరిన్నీ తెలుసుకోవాలను